హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజుటి కథ బీర్బల్ తెలివి. ఓసారి అక్బర్ తన ఆస్థానంలో ఒక వింత పోటీ పెట్టాడు. తాను ఆపు అనేంతవరకు తనకు కథ చెప్పాలి అన్నాడు. అలా ఎవరు చేయగలిగితే వారికి చక్కని బహుమతులు ఇస్తానన్నాడు. సభలోని పండితులంతా ఒకరి తర్వాత ఒకరు కథలు చెప్పడం ప్రారంభించారు. అక్బర్ ఎంతో ఓపికగా వాటన్నిటినీ చక్కగా వినేవాడు. పైగా ఒక్కో పండితుడు కథ చెప్పడం పూర్తి కాగానే అయ్యో అంతేనా, కథ అయిపోయిందా అంటున్నాడు అక్బర్. పండితులంతా చేతులెత్తేశారు. ఇక ఆఖరున బీర్బల్ వంతు వచ్చింది. బీర్బల్ ముందు వినయంగా అక్బర్కు నమస్కరించాడు. తర్వాత తన కథ చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఓ అడవి. ఆ అడవిలో పెద్ద చింత చెట్టు. దాని కింద ఓ ఎలుగుబంటి నిద్రపోతుంది. కాసేపటికి దానికి మెలకువ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత పెద్ద పులి వచ్చింది. కాసేపు కునుకు తీసి అదీ వెళ్ళిపోయింది. ఇంతలో చెట్టు మీదకు ఓ కాకి వచ్చి వాలింది. దాని తరువాత రెండో కాకి వచ్చి వాలింది. ఆ తర్వాత మూడోది వచ్చి వాలింది. కాసేపటికి ఐదోది వచ్చింది అంటూ కథ చెబుతున్నాడు బీర్బల్. నీకు లెక్కలు రావా? ఆపు. మూడో తర్వాత నాలుగోది రాకుండానే ఐదో కాకి వచ్చిందని చెబుతున్నావు అన్నాడు అక్బర్ చాలా గర్వంగా, తాను గొప్ప విషయాన్ని కనిపెట్టాను అన్నట్లుగా. జహాపన, మీరు ఇస్తానన్న బహుమతులు ఇస్తే నేను తీసుకుని వెళ్తాను అన్నాడు బీర్బల్. గెలిస్తే కదా ఇచ్చేది, అయినా నేనెక్కడ ఆపు అని అన్నాను అంటూ తన తప్పు తెలుసుకొని నాలుక ఖర్చుకున్నాడు. తర్వాత ఓ నవ్వు నవ్వి, షబాష్ బీర్బల్, నువ్వే గెలిచావు అన్నాడు. తన మాట ప్రకారం చక్కని బహుమతులు బీర్బల్కు ఇచ్చాడు అక్బర్. సభలోని వారంతా తమ కరతాళ ధ్వనులతో బీర్బల్ను అభినందించారు. ఓకే ఫ్రెండ్స్, నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.